రైట్ మరి కాసేపట్లో పార్లమెంటు ముందుకు కేంద్ర బడ్జెట్ రాబోతోంది. 8వసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను మరి కాసేపట్లో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర ఆర్థిక మంత్రి కలిశారు. ఇంకా పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నెల్లూరు నుంచి నరేష్ అందిస్తారు. నరేష్, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి బడ్జెట్ కావడంతో రాష్ట్రానికి నిధుల కేటాయింపు ఎలా ఉండనుంది? రైట్ శ్రీదేవి, అన్ని వర్గాల ప్రజలను ఊరిస్తున్న కేంద్ర బడ్జెట్ మరి కాసేపట్లోనే ప్రవేశపెట్టనున్నారు తెలుగింటి ఆడపడుచు నిర్మలా సీతారామన్. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి అటాచ్మెంట్ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇటు రాష్ట్రానికి బడ్జెట్ లేకపోవడం, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో రాష్ట్రం చాలా వరకు కూడా వెనకబడింది. అభివృద్ధి చెందుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో కూడా కుంటనపడినటువంటి పరిస్థితిలో నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఆశలంతా కూడా ఏదైతే కేంద్ర బడ్జెట్కు సంబంధించినటువంటి నిధులు రిలీజ్ ఏ విధంగా ఉండబోతున్నాయనేది మాత్రం అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు ప్రజలంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు, మరోవైపు బీజేపీకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఇప్పటికే కుంటన పడినటువంటి అనేక నిధుల పట్ల కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ మరి కాసేపట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అనేక జిల్లాలకు సంబంధించినటువంటి బడ్జెట్ అంతా కూడా ఆగిపోయింది. సో వాటన్నిటికి సంబంధించి ఈరోజు రిలీజ్ ఎంతవరకు ఏ మేరకు రిలీజ్ అవుతుందని దాని మీద కూడా అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా 2047 నాటికి భారతదేశం ఏదైతే వికసిత్ భారత్ను 8% వృద్ధి రేటును సంపాదించాలనేదే ఈరోజు ప్రథమ ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి భారతదేశం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రంగాలను కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగం, బయోటెక్ రంగం, రకరకాలైనటువంటి రంగాలన్నింటిని కూడా వృద్ధి రేటును, జీడిపి రేటును కూడా పెంచుకొని ఈరోజు జీడిపి రేటు దేశవ్యాప్తంగా 6.2 నుంచి 6.7 వరకు ఉంది. వీటన్నిటిని కూడా వృద్ధి చెందేందుకు దాదాపు కూడా 2047 నాటికి 8% ఈ యొక్క వార్షిక ఏదైతే వృద్ధి రేటును సంపాదించాలనే యొక్క ధ్యేయంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అన్ని పూర్తి స్థాయిలో కూడా ఆ రంగానికి తగ్గట్టుగా ఈరోజు కూరగాయల ధరలు తగ్గిపోతున్నాయి. వ్యవసాయ ఏదైతే సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతు పెట్టుబడులు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో వ్యవసాయ రంగానికి తీసుకురావాల్సినటువంటి వెసులుబాటు ఏంటి? ఈరోజు ప్రధానంగా మహిళలకు, లక్ష్మీదేవులకు సంబంధించినటువంటి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రధానంగా కూడా వరాల జల్లు అయితే రాబోతున్నట్లుగా నిన్న ఏదైతే ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి ప్రధాన నరేంద్ర మోడీ అయ్యుండొచ్చు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం కూడా వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో చెప్పగానే చెప్పారు. అయితే ఈరోజు మరి కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఏ మేరకు రిలీజ్ అవబోతున్నాయి. అందులో ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానంగా మనం తీసుకుంటే నెల్లూరు జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ కొన్ని బడ్జెట్స్ సంబంధించినటువంటి నిధులు రాకపోవడం అనేది చాలా ఏదైతే బాధాకరమైనటువంటి విషయం. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా మనం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ వాటి మీద ఆశలు పెట్టుకున్నారు నెల్లూరు జిల్లా వాసులు అంటే ఖచ్చితంగా ఏదైతే కృష్ణాపట్నం టు ఓబులాపురం. సో ఇక్కడ కృష్ణాపట్నం నుంచి ఓబులాపురం అనేది చాలా అత్యంత ఏదైతే ఖరీదైనటువంటి రేట్లతో అప్పుడు వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి టైంలో దీన్ని రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం కృష్ణాపట్నం నుంచి ఓబులాపురానికి గూడ్స్ రైలు మాత్రమే వెళ్తున్నాయి. సో చాలా తక్కువ ఏదైతే డిస్టెన్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ప్యాసింజర్స్ రైల్స్ తీసుకురావాలన్నది ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు అప్పట్లో దీన్ని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రానికి కూడా ఆయన ఒక సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో ప్యాసింజర్స్ రైల్స్ని ఎంత మేరకు ఈ యొక్క కేంద్ర బడ్జెట్ ఇప్పుడు ప్రవేశపెడుతున్న దాంట్లో వీటి ఊరట లభిస్తుందనే దాని మీద కూడా ప్రతి ఒక్కరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కృష్ణాపట్నం నుంచి ఓబులాపురానికి డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. బహుశా నెల్లూరు నుంచి కడపకి, రాయలసీమ ప్రాంతాలకు వెళ్ళాలంటే దాదాపు కూడా 250 కిలోమీటర్ల దూరంలో బస్సు మార్గంలో వెళ్ళాలి. ఇప్పటి వరకు కూడా రైలు మార్గం లేకపోవడం, ప్యాసింజర్ రైల్స్ కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ఫుల్గా రన్వే కానీ చేస్తే 40-50 కిలోమీటర్లకి రాయలసీమకు సంబంధించినటువంటి పలు ప్రాంతాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం కనపడతా ఉంది. మరొకటి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, నడుగుడికి సంబంధించినటువంటి శ్రీకాళహస్తి రైల్వే లైను ఇప్పటికే పుష్కర కాలం అయినప్పటికీ కూడా ఇంతవరకు వాటికి సంబంధించి భూసేకరణ జరగలేదు. దాని మీద ఎలాంటి బడ్జెట్
ప్రవేశపెట్టలేదు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈసారైనా కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికీ ప్రతి ఒక్క జిల్లావాసి అంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే అదే ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్ట్స్ కూడా ఆగిపోయాయి. మరి కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో ఈసారి ఇచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మాజీ ఉపరాష్ట్రపతి ఇక్కడే ఉన్నారు. సో వీటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అదేవిధంగా తెలుగు అధ్యయన కేంద్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టేందుకు కూడా అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరొకటి ప్రధానంగా విశాఖ ఇటు విశాఖ నుంచి చెన్నై వరకు కూడా క్యారిడార్ ఉందో ఆ క్యారిడార్కి సంబంధించినటువంటి నిధులు కూడా రిలీజ్ చేస్తారనే ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే భారత దేశానికి సంబంధించినటువంటి ఈరోజు దేశం కేంద్ర బడ్జెట్లో ప్రధానంగా నెల్లూరు జిల్లాగా ఈరోజు రాష్ట్రానికి నిధులు ఇవ్వాలనేది మాత్రం అందరూ కూడా ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ. మరి కాసేపట్లో